హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనకందరికీ తెలుసు పోసాని కృష్ణ మురళి గారిని గత నెల 26వ తారీఖు వచ్చి 27వ తారీఖు అరెస్ట్ వారెంట్ చూపించి ఒక రోజు ముందుగానే అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం జరిగింది. అర్థమైంది కదా. 26వ తారీఖు నైటే అరెస్ట్ చేశారు. కానీ 27వ తారీఖు అరెస్ట్ వారెంట్ అని వాళ్ళ వైఫ్కి ఇవ్వడం జరిగింది. సో దీనిపైన సర్వత్రా డౌట్లు వచ్చి ఏంద్రా ఇంత కక్ష సాధింపు చర్యలా అనుకున్న తరుణంలో తన్ని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఫస్ట్ విజయవాడ, అక్కడ నుంచి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కి, అక్కడ నుంచి నరసరావుపేట పోలీస్ స్టేషన్ కి, అక్కడ నుంచి మళ్ళీ కర్నూలు పోలీస్ స్టేషన్. ఈ విధంగా 1600 కిలోమీటర్లుగా పైగా 2-3 రోజుల్లో పోసాని కృష్ణమురళిని అప్ అండ్ డౌన్ వాయించబడేశారు పోలీసులు. సో ఇదంతా ఒక పక్కన పెడితే పోసాని కృష్ణమురళి గారికి స్టేషన్ బెయిల్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అంటే 5 సంవత్సరాల లోపు ఏ శిక్ష ఉన్నా దానికి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. ఆ స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా పోసాని కృష్ణ మురళి గారికి స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వకుండా జడ్జి గారి ముందు ప్రవేశపెట్టి మాకు రిమాండ్ కావాలంటూ అడగటం జరిగింది. దానికి ముందు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్పీ గారు దగ్గర 7-8 గంటలు పోసాని కృష్ణ మురళి గారిని విచారించడం జరిగింది. ఆ తర్వాత కోర్టు వారి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత రాత్రంతా మార్నింగ్ తెల్లవారుజాము 5 గంటల వరకు వాదోపవాదాలు వినిపించిన తర్వాత 14 రోజులు రిమాండ్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకు ఇచ్చారనేది ఎవరికి అర్థం కాదు. బిఎన్ఎస్ 111 అనేది సెక్షన్ తన పైన ఇంప్లిమెంట్ చేసినప్పటికీ అది వర్కౌట్ కాదంటూ కోర్టులు విషయం తెలిసింది. అయితే ఇప్పుడు పోసాని కృష్ణ మురళి పైన ఒక్క కేసును తీసుకెళ్లి దగ్గర 17 కేసులు ఒకదాని తర్వాత ఒకటి పెట్టిన విషయం కూడా మనందరికీ తెలిసింది. అయితే కొన్ని పోలీస్ స్టేషన్స్ కి కోర్టులు క్లియర్ గా చెప్పడం జరిగింది, తొందరపడి ఎటువంటి యాక్షన్స్ తీసుకోవద్దు, పోసాని కృష్ణమురళి గారు కోర్టు పరిధిలోనే ఉన్నారు అంటూ. అయితే ఆ తర్వాత వరుసగా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన కేసుకి ఆయన బెయిల్ రావడం జరిగింది. ఆ తర్వాత గుంటూరు, నరసరావుపేట ఏదైతే కేసులు బుక్ అయినాయో వాటన్నిటిలో పోసాని కృష్ణమురళి గారికి బెయిల్ రావడం జరిగింది. ఇంకా విజయవాడ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఇది కూడా వచ్చేస్తే పోసాని కృష్ణమురళి పూర్తి స్థాయిలో ఫ్రీ అయిపోతారు. దానికి కూడా పోలీసులు రిమాండ్ అడుగుతున్నప్పటికీ కోర్టులు పోలీసులకు మద్దతు ఇవ్వకుండా పోసాని కృష్ణమురళికి బెయిల్ ఇచ్చే దిశగానే ప్రతిసారి నిర్ణయం తీసుకుంటూనే ఉన్నారు. నిజం చెప్పాలంటే పోసాని కృష్ణమురళి గారికి అరెస్ట్ చేసిన వెంటనే తెలుసు పోలీసులకి, ఇటు కేసులు పెట్టించిన వారందరికీ కేసులు నిలబడవనేసి. కానీ ఏదో విధంగా ఇబ్బంది పెట్టి ఒక నెల 3 నెలలు జైల్లో వేయాలి అన్న ఒక దృఢ సంకల్పంతోనే ఇటువంటి కేసులు మూకుమ్మడిగా పెట్టడం జరిగింది. అది కూడా 15 సంవత్సరాల క్రితం ఎప్పుడో మాట్లాడిన మాటలని ఇప్పుడు టీవీలో చూసి, వాళ్ళు సోషల్ మీడియాలో చూసి ఇప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఇది కేవలం కక్ష సాధింపు చర్య, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జరిగిందంటూ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే పోసాని కృష్ణమురళి పైన కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయా, లేదంటే ఇది ఆయన చేసినటువంటి తప్పులకి శిక్ష? నిజం చెప్పాలంటే ఆయన ఫ్యామిలీని టచ్ చేసిన తర్వాత వాళ్ళ వైఫ్ని సోషల్ మీడియాస్లో వేరే వాటి దగ్గర జన సైనికులు, పవన్ కళ్యాణ్ సంబంధించిన వారు అనుచితమైన పోస్టులు, వ్యాఖ్యలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ పైన కోపంతో పోసాని కృష్ణమురళి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ ధ్వజమెత్తి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత సొంత భార్యని అన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. ఆ క్రమంలో మాట్లాడారే తప్పించి ప్రత్యేకంగా ఎటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని అయితే పోసాని గారు మాట్లాడలేదు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? పోసాని గారి కుటుంబాన్ని ఏమన్నా పర్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మాత్రం మాట్లాడకూడదు. ఎందుకంటే పోసాని గారి భార్య ఆడదు కాదు కదా. కేవలం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు వీళ్ళ వాళ్ళే ఆడోళ్ళు, వాళ్ళని మాత్రం ఏమనకూడదు. దానికి కక్షగా కేసులు పెట్టి తిప్పుతారు. మరి జగన్ 2.0లో పోసాని కృష్ణమురళి గారికి అండగా ఉంటారు కదా, మరి అప్పుడేమవుతుంది? ఇప్పుడు చేసిన మొత్తం తిరిగి వస్తే ఏమవుతుంది అని మినిమం ఆలోచించట్లేదు. సో అర్థం చేసుకోండి, రాబోయే రోజుల్లో జగన్ 2.0కి గట్టి మద్దతు దొరికే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.